అన్న నమస్తే. మీ పేరన్నా? పేరు అశోక్ అన్న. అన్న ఏం చేస్తారు? ఆటో డ్రైవర్ని. ఏంటన్న ఎలా ఉందన్న ఆటో డ్రైవర్ అంటా ఉన్నారు మరి? ఏం ఏం చెప్తారు ఈ ప్రభుత్వం 20 నెలల పాలన గురించి? అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? నా అభిప్రాయం అయితే చాలా బాగుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. గతంలో రోడ్లు అధ్వానంగా ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు వేయటం కానీ, ఇటు చూసినా ఇప్పుడు కానూరు వెళ్ళాలన్నా మన రామలింగేశ్వర అటువైపు వెళ్ళాలన్నా రోడ్లు అధ్వానంగా ఉండేవి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు చక్కగా వేయడం జరుగుతుంది. దాని తోడు ఆటోలకి 15,000 రూపాయలు ఆది సాయం అందించడం జరుగుతుంది. గతంలో రాజధాని లేకపోవడం వల్ల కిరాయిలు కూడా మాకు చాలా తక్కువగా ఉండేవి, ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళం. ఇప్పుడు రాజధాని వచ్చి ఇప్పుడు డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు చాలామంది కూడా ఎక్కడి నుంచో రావడం కూడా జరుగుతుంది. మాకు కూడా కొంచెం గిట్టుబాటు కిరాయిలు దొరుకుతున్నాయి. అంటే చంద్రబాబు వచ్చిన ఈ 20 నెలల కాలంలోనే సామాన్యుడు బ్రతకలేకపోతున్నాడు. అసలు చంద్రబాబు అసలు సామాన్యుల గురించి ఆలోచించే తత్వం లేదు. అసలు ప్రజా పరిపాలన అంటే చంద్రబాబు చేతకాట్లేదు అంటున్నారు మరి. అన్నవాళ్ళు మురుకులు అంటారు ఇది. ఎందుకనంటే ఇప్పుడు అమ్మఒడి చూసుకుంటే అది తల్లికి వందనం కింద చేసి ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఏం చేశారు, ఒకరికి ఇచ్చారు, ఇద్దరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు, ఒకరితో సరిపెట్టారు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది ఉంటే అంతమందికి, ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, నలుగురు నలుగురికి వేయడం జరుగుతుంది. అట్లాగే ఆటో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఫ్రీ బస్ పెట్టడం వల్ల అని చెప్పి చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక 4-5 ఉన్నారు లేడీస్. మా అమ్మ కానీ, మా అక్క కానీ, మా ఆవిడ కానీ వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే వాళ్ళకి ఫ్రీగా దొరుకుతుంది కదా. మన రీసెంట్గా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది. వైజాగ్ వెళ్తే దాదాపు ఒక 22,000 కలిసి వచ్చినాయి మాకు. వాళ్ళకి ఫ్రీగా వాళ్ళు తీసుకెళ్ళడం వల్ల వాళ్ళకి 2,000 కలిసి వచ్చినాయి. అటు ఇటు పోను 4,000 రూపాయలు అవి మిగిలినట్టే కదా. ఈ ఆలోచనతో ఎవరు చేయకుండా ఆటోలకి ఇబ్బందే, కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా. గతంలో కూడా మీకు ఆటో వాళ్ళకి 10,000 చొప్పున ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏంటి గతంలో కూడా ఇచ్చారు కదా, మరి దాని గురించి ఏం చెప్తారు మరి? గతంలో 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు కానీ ఏ రోడ్డు చూసుకున్న అధ్వానంగా ఉండేవి. ఒక్క రోడ్డు వేసినా పాపన పోల. ఏ రోడ్లోకి వెళ్ళినా కూడా బళ్ళు గొల్లైపోయి ఒళ్ళంతా నొప్పులు వచ్చేసాయి. ఆ రోడ్లో దిగి ఆ బళ్ళు రిపేర్గా సరిపోయాయి కాదు. ఇప్పుడు కనుక ఈ 10,000 కాస్త 15,000 చేశారు. ప్లస్ మాకు 10,000, 15,000 విషయం కాదు. అక్కడ రోడ్లు బాగుండాలి. ముందు ఆటో ప్రధానం తోలుకోగలంటే రోడ్లు బాగుండాలి. అట్లాంటి రోడ్డు లేకుండా 10,000 వేసామంటే అంటే ఎంతవరకు కరెక్ట్? రోడ్డు బాగుండాలి. నాకు 10,000 అవసరం లేదు, 15,000 అవసరం లేదు. ముందు రోడ్డు అనేది అయితే మేము హ్యాపీగా తిరగలుగుతాము, మా కుటుంబాన్ని పోషించుకోగలుగుతాం. మరి ఇప్పుడు ఏమన్నా రోడ్ల పరిస్థితి ఎలా ఉంది మరి? చాలా బాగుంది. ఇప్పుడే చెప్తున్నా కదా, కానూరు రోడ్డు అయితే ఇదివరకు అయితే అటువైపు వెళ్తే బళ్ళు అంతా అసలు యాజిల్ ఇరిగిపోవటాలు, బళ్ళు కూడా గుళ్ళైపోయేది. ఇప్పుడు అసలు ఆ రోడ్డు ఎంత బాగుంది. ఇప్పుడు ఆటనారులో లోపలికి వెళ్తే ఆటనారు రోడ్డు ఎలా ఉంది, ఆ రాళ్ళంగేసినారు కట్ట అయితే అటువైపు వెళ్ళి దారుణంగా ఉండేది. ఇప్పుడు ఆ రోడ్డు కూడా వేయటం జరిగింది. ఇట్లా రోడ్లు కూడా వేయటం చాలా బాగుంది. ప్రభుత్వం అయితే ప్రజల గురించి ఆలోచిస్తుందని అనుకోవచ్చా మరి? ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఈ మహిళలకు కూడా 1,500 ఇస్తానది కూడా ఉగాది అవుతుంది. ఇల్లు కూడా మా ఆటో డ్రైవర్లకి చాలామందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఆ ఇల్లులు కూడా మొన్న దరఖాస్తులు పెట్టుకోమంటే అందరం వెళ్ళి పెట్టుకున్నాం ఎమ్మెల్యే గారి సమక్షంలో. అదే కాక మాకు ఎప్పుడు కావాలన్నా కూడా ఇదివరకు ఎక్కడైతే తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రజా దర్బార్ ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్టాలని చెప్పి ప్రతి శుక్రవారం పెడుతున్నారు. ఆ రోజు వెళ్తే ఆ నాయకుడితో ఈ నాయకుడితో పని లేదు. డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఈ సమస్య ఉందని చెప్పి ఆయన చెప్పగానే ఎమ్మటే అక్కడ అధికారులను పెట్టి ఎమ్మటే మాకు ఆ సమస్య అక్కడ పరిష్కారం చేసేలాగా మీరు అన్నట్లుగా ఈ ప్రభుత్వం వచ్చినాక మా సమస్యలు మొత్తం పరిష్కరిస్తుంది, ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తుందని మీరు అంటున్నారు. కానీ పక్కన వైసీపీ నాయకులేమో అసలు మా ప్రభుత్వంలో ఇలాంటి సమస్యలు ఏమీ కనిపించట్లేదు, అసలు ప్రజాపాలన ఏంటో చూపించాను, గత 5 పాలన చూపించాం ప్రజాపాలన అంటే ఏంటో. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు కష్టాల్లో ఉక్కుబిక్కిరి అయిపోతున్నారని చెప్పి అంటున్నారు. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారండి? వాళ్ళంత ప్రజాపాలన చేస్తుంటే అంత బాగుంటే ఈ 11 సీట్లకి ఎందుకు కూర్చుంటారు? ఇప్పుడు ప్రతిపక్ష హోదాగా లేని పరిస్థితి ఎందుకున్నారు? అది మంచి పాలన కాదు కాబట్టే, అభివృద్ధి లేదు కాబట్టే, ప్రజలకి మంచి చేయలేదు కాబట్టే ఈరోజు ఆ పరిస్థితి ఉంది. ఈరోజు ఇన్ని సీట్లు వచ్చినాయని విర్రవేక్కోకుండా పద్ధతిగా పని చేసుకుంటా అందరిని కలుపుకుంటూ వెళ్తా హుందాగా ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీలో చూసుకుంటే ఇదివరకు బూతులు మాట్లాడేవాళ్ళు అసెంబ్లీలో. ఇప్పుడు అసెంబ్లీలో అంత హుందాగా ఉంటుంది. అదే అసెంబ్లీకి మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళి ఇప్పటి నుంచే వాళ్ళకి ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఇప్పటి నుంచే తీసుకురావడం ఎంత గొప్ప ఆలోచన అది. గతంలో చూసుకుంటే రౌడీలు ఉండే దానిలాగా ఉండేది అసెంబ్లీ. ఇప్పుడు
ఇప్పుడు మా పిల్లలు చదువుకున్న పిల్లలు తీసుకెళ్తే ఇప్పటి నుంచి వాళ్ళకి అవగాహన తిరిగించి రేపు పొద్దున మంచి భవిష్యత్తుకి ఆడ పిల్లలుగా మంచి దారిలో నడిచే మంచి మార్గం వేశారు నారా లోకేష్ గారు. అన్న మరి నారా లోకేష్ గారి గురించి చూసుకుంటే గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న మనిషి అసలు విద్యాశాఖలు మొత్తం డెవలప్మెంట్ చేసిన ప్రభుత్వం అది వైసీపీ ప్రభుత్వం. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అసలు పని ఏమీ చేయట్లేదు. స్కూల్ పిల్లల్ని కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు విద్యాపరంగా కానీ, లేదా అక్కడ పెట్టే ఫుడ్ ఫెసిలిటీ విషయంలో అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు మరి గవర్నమెంట్ స్కూల్స్. ఏం చెప్తారు మరి? ఇది స్కూల్లోకి వెళ్తే తెలిసిద్ది మనకి. ఈ స్కూల్లో నేను మా పిల్లలు చదువుతున్నారు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. మా పిల్లలు నేను అడుగుతూ ఉంటాను, ఎలా ఉంది ఫుడ్, ఎలా ఉంది అని. బాగానే ఉంది నాన్న, బాగానే ఉంది అని చెప్పాలన్నాను. ఒకవేళ అక్కడ బాగోపోతే ఇక్కడ నెల కూడా స్కూల్కి స్థానిక నాయకులు వెళ్ళమని చెప్పి కూడా ఆదేశాలు చేసి జరిగింది. మా 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 పిల్లల్ని అడిగితే వస్తున్నారు నాన్న, వస్తున్నారు, చూస్తున్నారు, అంతా బాగానే ఉంది అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే స్కూల్లో మొన్న ఈ మధ్య నిడమర్లో ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టడం జరుగుతుంది, పెరిగింది. దానికి అప్లికేషన్ కూడా మా వాళ్ళు కూడా కొంతమంది పెట్టుకోవడం జరిగింది. కాకపోతే మాకు ఇక్కడి నుంచి దూరం అయిపోయి అవుతుంది కాబట్టి చాలామంది వరకు అటువైపు ఉన్నవాళ్ళు వెళ్ళి పెట్టుకున్నారు. అది కూడా మా ఇక అన్ని జిల్లాల్లో కూడా పెట్టే ఏర్పాట్లు చేస్తామని అంటున్నారు. వీళ్ళని తొందరగా చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. మరి మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాం మా పిల్లలు అని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చాలా మంచిగా చదువుతున్నారని చెప్పాలి. ఎందుకని గతంలో చూసుకుంటే అలాంటి పరిస్థితి లేదా? గతంలో అసలు స్కూల్ విషయం పక్కన పెడితే గతంలో అసలు మాట్లాడే తీరు అంటే అర్థమైపోద్ది. పిల్లల పరిస్థితి ఏంటి, ఆ టీవీ చూడాలన్నా చూడాలన్నా ఎంత దారుణంగా మాట్లాడేవాళ్ళు, ఎలా బూతులు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అలా ఎంత హుందాగా ఉంటుంది. ఆ స్కూల్లో గవర్నమెంట్ పిల్లల్ని, ఆ స్కూల్లో వాళ్ళని తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తా వాళ్ళతో చేస్తున్నానంటే ఇక్కడే అర్థమవుతుంది ఇక్కడికి ఎంత తేడా ఉంది ఏంటనేది. పిల్లల భవిష్యత్తు తరాలని ముందు వాళ్ళే రేపు తరం అని చెప్పి ఆలోచనతో అంత మంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంటే ఇలా చేయడం కరెక్టే అంటారు. అంటే చూసుకుంటే పిల్లల్ని పేరెంట్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి పిల్లలు ఎలా చదువుతున్నారో టీచర్స్తో కూడా ఒక అండర్స్టాండింగ్లా తీసుకురావటం ఏంటి, ఎలా చెప్తారు అసలు ఫుడ్ విషయంలో కానీ, టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ విషయంలో కానీ ఏం చెప్తారు? గతంలో ఎక్కడ జరిగింది అసలు పేరెంట్ మీటింగ్స్ అనేది లేవు. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, అసలు పిల్లలు బయటికి వెళ్ళిపోయి లేదు కదా. ఇప్పుడు పిల్లవాడు బయటికి వెళ్తే ఈ పిల్లవాడు లేడండి ఇంటికైనా వచ్చారా అని చెప్పి మాకు ఫోన్ చేసి అడిగే పరిస్థితి ఉంది ఇప్పుడు. మొన్న రీసెంట్గా పేరెంట్స్ మీటింగ్ మేము వెళ్ళాం. వెళ్తే అక్కడ అందరం మా ఫుడ్ పెట్టి వాళ్ళు మాతో పాటు టీచర్లు అందరూ కూడా తిని రోజు కూడా మేము ఇదే తింటామండి, మేము ఇదే చేస్తామని. మీరు చెప్పడం కాదండి అని చెప్పి మా పిల్లల్ని మేము అడుగుతూ ఉంటాం. మా పిల్లలు అడిగితే వాళ్ళు కూడా తింటారు నాన్న, ఇక్కడే ఉంటారు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అన్న మరి ఫైనల్గా ఒక ఆటో డ్రైవర్గా అసలు ఈ ప్రభుత్వానికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 100కి ఎంత ఇస్తారు? నేనైతే 100కి 100 ఇస్తాను. 100కి 100 ఇస్తాను. ఎందుకంటే 100కి 100 ఎందుకు ఇస్తారు? అన్ని విధాలుగా బాగుంది. అన్ని విధాలుగా ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అటు ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయాలా, ఎలా నడచాలనే అవకాశాలు కల్పిస్తున్నారు. గతంలో ఉద్యోగ అవకాశాలు లేవు, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు మాకు ఉద్యోగాలతో పని లేదనుకుంటే రేపు పొద్దున మా పిల్లలు చదివించుకోవాలి, వాళ్ళ ఒక మంచి ఉద్యోగాలు కల్పించాలంటే ఇలాంటి గవర్నమెంట్ ఉంటే బాగుంటుందని అభిప్రాయం మాకు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2027లో పాదయాత్ర చేస్తా అంటున్నారు. మరి ఒక ఆటో డ్రైవర్గా జగన్మోహన్ పాదయాత్ర చేసినప్పుడు ఏమన్నా ఆయనకి ఏమైనా సపోర్ట్ చేస్తారా? 29 ఆయన గెలిపించే దిశగా ఏమైనా ప్రయత్నిస్తారా మీరు? ఏ రకంగా చేస్తారు? ఆల్రెడీ గతంలో ఆయన పాదయాత్ర చేశాడు అంతా నేను చూశాను, నేను చేస్తున్నాను అని చెప్పి అన్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు మళ్ళీ చూసి జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏమైనా వరదలు వస్తే హెలికాప్టర్లో తిరగటాలు, ఆ టెంట్లు వేసుకొని అక్కడ చూడటాలు జరిగాయి. ఇప్పుడు సీఎంగా ఉండి చంద్రబాబు గారు ఇంత వయసులో కూడా పొలాల్లోకి వెళ్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ ఆపద వచ్చినా, ఎక్కడ ఏ రోడ్డు బాగాలేదని చిన్నపిల్లలు అడిగినా ఎమ్మటే రోడ్లు వేయడం జరుగుతుంది. అలాంటి పాలన ఎక్కడుంది? అప్పుడు గతంలో ఇదే ప్రభుత్వం కోరుకుంటారంటున్నారు. ఖచ్చితంగా ఇదే గవర్నమెంట్ రావాలి. ఇదే గవర్నమెంట్ ఇంకొక 25 ఏళ్ళు ఉంటే కనుక ఈ రాష్ట్రం ఇంకా ముందుకు వెళ్తుంది. ఇక లేదు రేపొద్దున అనుకోకుండా తెర జరిగితే ఆ జనాభా కర్మ ఇక దాన్ని చేసేదేం లేదు.